ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని, స్వచ్ఛాంధ్ర ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు తావివ్వబోనని స్పష్టం చేశారు. ఎక్కువ ఓట్లు తక్కువ ఓట్లు వచ్చాయన్నది చూడకుండా స్థానిక సభ్యునిగా ప్రతి గ్రామ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకున్నానని వెల్లడించారు. ఉంగుటూరు మండలం నాగవరప్పాడులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. 13 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 2 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, నియోజకవర్గంలో తాను చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో తాను పర్యటించినప్పుడు గ్రామస్తులు కోరిన రహదారి సమస్యలను పరిష్కరిస్తూ ఇప్పటికే 5 రోడ్లు నిర్మించామని, మరో 3 రోడ్లను మండల పరిషత్, గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వారం 10 రోజుల్లో బోరు, పంపు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్మశాన వద్ద నీటి సౌకర్యం కల్పించాలన్న విజ్ఞప్తిని జల్జీవన్ మిషన్లో చేర్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలోని ఆలయ అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు పొందేలా ప్రతిపాదన పంపాలని సూచించారు. అర్హత మేరకు టీటీడీ నుంచి 40 లక్షల వరకు నిధులు సమకూరే అవకాశం ఉందన్నారు. నాగవరప్పాడులో 1176 మంది జనాభా ఉండగా 746 మంది ఓటర్లు ఉన్నారని, ఇప్పటి వరకు 1060 మందికి రక్త పరీక్షలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 65,000కు పైగా ఇళ్లలో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, నీటి బ్యాంకు తదితర పనులకు నిధులు కేటాయించామని చెప్పారు. విద్యుత్ సరఫరా మెరుగుదలకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, రహదారుల మరమ్మతులు, బోరు, మోటారు తదితర పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 78 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని పనులు ఆలస్యమవుతున్నాయని, నిధులు అందుబాటులోకి రాగానే మిగిలిన పనులను పూర్తి చేస్తామని చెప్పారు. చిన్న గ్రామమైన నాగవరప్పాడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మండల పరిషత్, గ్రామ పంచాయతీ తదితర నిధులను సమన్వయం చేసుకొని మరిన్ని పనులు చేపడతామని అన్నారు. ఒక్క రోజులో అన్ని సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదని, ఒక్కో సమస్యను గుర్తించి దశల వారీగా పరిష్కరిస్తున్నామని, ప్రతి గ్రామం అభివృద్ధి చేయడం తన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నాగవరప్పాడు గ్రామంలో ఇంటింటికి తిరగడం జరిగింది. గతంలో నేను ఇంటింటికి తిరిగినప్పుడు 6 మాసాల క్రితం అనుకుంటా, ఆ రోజున 5 రోడ్లు అడిగిన పరిస్థితి. ఆ 5 రోడ్లకి నిధులు కేటాయించి 5 రోడ్లే వాడు ఓపెన్ చేయడం జరిగింది. ఈ పక్కన ఈ కాలనీకి వెళ్ళే రోడ్లో మరీ దారుణంగా ఉన్న పరిస్థితి. దాన్ని రిపేర్ చేయమని దానికి కూడా డబ్బులు ఇచ్చి, ఎన్ఆర్జీఎస్లో ప్రాబ్లం ఏంటంటే ఆ రోజుల్లో సిమెంట్ రోడ్ మీద మళ్ళీ సిమెంట్ రోడ్ వేయడానికి ఎన్ఆర్జీఎస్ రూల్ ఒప్పుకోదు. కానీ ఈ పంచాయతీలో ఇంకా 3 రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఆ 3 రోడ్లు 2 రోడ్లకి ఇప్పుడు శాంక్షన్ చేసాం. మా పంచాయతీ నుంచి 3 లక్షలు, మండలం నిధుల నుంచి 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, ఎంత అయితే అంతా 40 మీటర్లు 2 రోడ్లు. ఈ రోడ్డు కానీ ఇంకో రోడ్డు, ఆ రెండింటికి శాంక్షన్ ఇచ్చాం. అలాగే ఈ గ్రామస్తుల ప్రధానమైన సమస్య బోర్ సమస్య. ఆ బోర్ను కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి చేపిస్తున్నాం. అలాగే ఈ గ్రామంలో 746 ఓట్లు ఉంటే గత ఎన్నికల్లో వైసీపీకి 108 ఓట్ల ఆధిక్యత వచ్చిన పరిస్థితి. కానీ నేను మీ మీద రాజకీయ ప్రేరేపితంగానే పనిచేయట్లేదు. మడిచెర్లలో నాకు మైనస్ వస్తే మడిచెర్ల గ్రామం 5,60,00,000 పైన డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాను. దాదాపు 70 పైన గ్రామాల్లో నాకు మెజారిటీ వస్తే నాకు మైనస్ వచ్చిన 12-13 గ్రామాల్లో ఆ మడిచెర్లు కానీ ఇది కానీ, నేనేదో నాకు మైనస్ వచ్చిందని వీళ్ళ మీద కక్ష సాధించే రాజకీయాలు గతంలో గన్నవరంలో జరిగినట్టుగా ఇవాళ వాటి కాలం చెల్లింది. డెఫినెట్గా మంచి చేతగా రాజకీయాల్లో అని చెప్పి దానికి తార్కాణం నేను చేసిన పనులే. కొన్నాళ్ళు పోయినాక ఈ నియోజకవర్గంలో నేను చేసిన పనులే నేను మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నేను నియోజకవర్గానికి అభివృద్ధి చేసిన పనులే మాట్లాడే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. మీరు గన్నవరం సెంటర్లో చూస్తే 10 లక్షల రూపాయలు ఎన్హెచ్పిడితో మాట్లాడి నేషనల్ హైవే మీద మాత్రమే బోర్డులు పెడతారండి. కొలనపల్లి వెళ్ళే రోడ్లో, ఆర్ఎన్బి రోడ్లో కూడా 10 లక్షల రూపాయలు నేషనల్ హైవే డబ్బులతో సిగ్నల్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది 2 రోజుల క్రితం. అలాగే ఈ గ్రామంలో 740 రోడ్లు ఉంటే జనాభా 1176 మంది ఉంటే 1165 మందికి సిహెచ్సి సెంటర్ ద్వారా ఫ్రీగా ఇళ్లకు పంపించి పిహెచ్సి వాళ్ళు వచ్చి బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. ఇది గతంలో జరగల.
ఎప్పుడు ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కూడా ఏ రోజున సిహెచ్సి సెంటర్లు పిహెచ్సి సెంటర్లు ఇంటికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసిన దాఖలానే లేదు. నేను ప్రయోగాత్మకంగా గన్నవరంలో పరిశీలించి ఇది బాగుంది నియోజకవర్గం మొత్తం చేయమంటే చేసిన పిహెచ్సి సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ 1176 మంది నాకు మైనస్ వచ్చిన ఊళ్ళో 1165 మందికి ఇంటింటికి పంపించి ఎస్సీ బీసీ ఓసీ కాలనీ ఎవరైనా అందరికీ బ్లడ్ టెస్టులు చేయించారు. అలాగే ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి దాదాపు 58 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. మరో 20 లక్షలు కేటాయించడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ నుంచి కేటాయించాం. అలాగే రాబోయే కాలంలో ఆర్డబ్ల్యూసీ నుంచి కూడా డెఫినెట్గా చేస్తాం. అలాగే ఓ సోదరుని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈ గ్రామంలో నాగూర్ అని ఒక అబ్బాయి తను గుడిసెలో కనీసం తాటాకులు లేకుండా వర్షం పడితే మనం అయితే కనీసం 5 నిమిషాలు కూర్చోలేం. రెక్కాడితే కానీ డొక్కాడిన అతను చలివేంద్రం పెట్టాడు ఈ ఊర్లో. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డబ్బు ఉంటేనే సర్వీస్ చేస్తాం అనేది అబద్ధం. మనసు ఉండాలి. 1000 కోట్ల ఆస్తులు ఉన్న పిల్లికి బెచ్చం పెట్టిన వాళ్ళు చాలామంది ఉండే పరిస్థితి. దానికి ఆయనకి డెఫినెట్గా చిన్న ఇల్లు అన్న ఏర్పాటు చేసి ఆలోచన చేస్తా. డెఫినెట్గా నాగూరు గతంలో మాజీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా సర్పంచ్గా కూడా పోటీ చేశాడు. నాకు ఆశ్చర్యం, నాకైతే నిజంగా తెలియదు. ఇప్పుడు మీ దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు అగత్యంగా అవసరంగా నాకు లేదు. సర్పంచ్గా కూడా పోటీ చేశాడు. ఇలా అలాగే ఒక విడో ఆవిడకి స్థలం ఉంది, నాకు లోన్ కావాలంటే పిఎంఐ నుంచి పెట్టమని అధికారులకు ఆదేశాలు ఇచ్చా. డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. రాబోయే కాలంలో మీరు గన్నవరం మెయిన్ రోడ్ ఆగిరిపల్లి వెళ్ళే రోడ్డు వెళ్ళినా, దావాచూడు రోడ్డు వెళ్ళినా, బాపలపాడులో వెళ్ళినా, మీరు నొన్న వెళ్ళినా, మీరు నిడమానూరు వెళ్ళినా, మీరు ఎనికేపాడు వెళ్ళినా, మీరు పెదవటిపల్లి వెళ్ళినా నేను చేసిన అభివృద్ధి తేటతల్లంగా కనిపించే రోజులు అతి త్వరలో ఉన్నాయి. నిధుల సమస్యతో ఆర్థిక పరిస్థితులు అతలాకుతమైన ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో లోకేష్ బాబు ఆశీస్సులతో గన్నవరం నియోజకవర్గ ప్రజలకి, గన్నవరం నియోజకవర్గ రైతు సోదరులకి దాదాపు 100 కోట్లు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు, ఈ గ్రామానికి పెద్ద డబ్బులు అవసరం కూడా లేదు. దాదాపు నేను అనుకుంటున్నాం ఇంకో 30-40 లక్షలు పెడితే ఈ గ్రామంలో అన్ని పనులు అయిపోతాయి. ఆ దిశగా డెఫినెట్గా పనిచేస్తా. ఈ 2 ఏళ్లలో గత 5 సంవత్సరాలు ఈ గ్రామానికి ఏం చేశారు, ఈ 2 సంవత్సరాల్లో మేము ఏం చేసామన్నది రేపు ఎన్నికలకు వెళ్ళినప్పుడు గ్రామంలో చెప్పండి. నేను ఎన్డీఏ కూటమి నాయకులందరినీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అడుగుతున్నా. అలాగే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన రాజేష్ జనసేన నాయకుడిని అడుగుతున్నా. మీరు వెళ్ళి చెప్పండి, మనం ఏం చేసామో చెప్పండి. మనం చేసింది చెప్తే చాలు. చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. నేను అబద్ధాలను, దొంగ శంకుస్థాపనలు చేయను. డెఫినెట్గా మీ మంచి కోసమే రాజకీయాలు చేస్తున్నా. మీ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా. అలాగే రామాలయం గుడికి శ్రీవాణి ట్రస్ట్లో పెట్టుకుంటే మీకు 40 లక్షల రూపాయలు వస్తాయని చెప్పా. గ్రామస్తుల సంతకాలు సేకరించి మా కార్యాలయానికి పంపిస్తే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తాం. ఇప్పుడు పొనుకుమాడు రాజేష్ గారు, బ్యాంక్ ప్రెసిడెంట్ ఇక్కడ శంకర్ రాజేష్ గారు వచ్చాడు. ఆ గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఇప్పుడు తీసుకొని అలాట్ చేసిన ఆర్డర్ కాపీ తీసుకొచ్చి ఈ ఊరు వచ్చిన పరిస్థితి. వాళ్ళకి 40 లక్షల రూపాయలు కేటాయించినందుకు టీటీడీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.